హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. అందరూ గ్రాడ్యుయేషన్ చేయాలనే ఉద్దేశంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఎలా అడ్మిషన్ అనేది తీసుకోవాలనేది కొంతమందికి తెలియదు. ఆ విధానాన్ని అనేది మీకు తెలియపరుస్తున్నాను. డిస్టెన్స్ ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వచ్చి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని టైప్ చేయండి. ANDH యూనివర్సిటీ ఓపెన్ అడ్మిషన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. చేయంగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్గా దీన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది లింక్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనకి షో అవుతుంది, మిగిలిన వెబ్సైట్లో కనబడట్లేదు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను చాలాసార్లు సెర్చ్ చేశాను, బట్ ఏమీ కనపడట్లేదు. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అనేది అర్థం కావట్లేదు. చాలా మందికి తెలియని విషయం. ఆంధ్ర యూనివర్సిటీ అనేది వేరే వెబ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో కనపడట్లేదు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈ లింక్ దగ్గరికే వచ్చి ఏయు దగ్గరకు వచ్చి దీంట్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయ్యింది ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్ పక్కనే స్టూడెంట్ లెర్నింగ్ కౌంటర్ అంటే స్టూడెంట్ దగ్గర అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్ ఆఫ్ 24 ఎన్రోల్మెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు నోట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ నోట్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా సరే పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి, లేకపోతే అప్లికేషన్ అనేది మధ్యలో ఆగిపోతుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఏమంటున్నారంటే ఏబిసి ఐడి అండ్ డిఈబి ఐడి మ్యాండేటరీ ఆఫ్ ద యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్. అంటే యూజీసీ వారు గైడ్ చేస్తున్నారు, అన్నీ తప్పనిసరిగా మ్యాండేటరీ అని చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ రెండు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి రావాలి. మీరు మధ్యలో వచ్చి ఆగిపోయిందని ఎవరితో డిస్కషన్ చేసినా లేకపోతే మన టైం లేట్ అయిపోతే ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే ఉందో అది మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫోన్లో వాటిల్లో చేయొద్దు ఫ్రెండ్స్. దగ్గర నియర్ బై ఉన్న మొబైల్ సెంటర్లో కానీ నెట్ సెంటర్లో కానీ వెళ్ళి స్కాన్ చేసి మాత్రమే పెట్టండి. ఏదో సింపుల్గా అయిపోద్దని మీరు ఫోన్లో చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే క్వాలిటీ ఉండదు ఫ్రెండ్స్, మధ్యలోకి వెళ్ళి ఆగిపోతాం. సో దానికి అనేది ఎవరు గైడ్ చేయరు కాబట్టి మీకు ఐడియా ఉండదు, కాబట్టి అనవసరంగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏది చేసినా గైడ్లైన్స్ ప్రకారమే చేయాలి. మన చేతిలో మొబైల్ ఉందని మీరు చేసి సెంటర్లోకి వచ్చి ఆగిపోతే దానికి కనీసం ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది గైడ్స్ తెలియదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతకు ముందు వీడియోలో మనం ఏబిసి ఐడి ఎలా క్రియేట్ చేయాలో, నెక్స్ట్ డిబిడి ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్రింద లింక్స్ ఇస్తున్నాము, అది చూసి మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరి మీద డిపెండ్ అవ్వవసరం లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మేము లింకులకి ఇస్తున్నాం కింద. ఫ్రెండ్స్, ఎన్రోల్మెంట్ చేసుకునే ముందు దయచేసి మేము చేసిన ముందు 2 వీడియోలు అనేది తప్పకుండా చూడవాలి. ఎందుకంటే ఏబిసి ఎలా క్రియేట్ చేయాలో చూసిన తర్వాత డిబిడి అనేది ఎలా క్రియేట్ చేస్తుందో తెలిసిపోయింది. దాని ద్వారా ఏంటంటే ఆ 2 క్రియేట్ చేసుకున్న తర్వాతే మన ఎన్రోల్మెంట్ ప్రాసెస్కి రావాలి, లేకపోతే ప్రాసెస్ మధ్యలో ఆగిపోద్ది ఫ్రెండ్స్. ఈ అడ్మిషన్ ప్రాసెస్ బిఫోర్ మేము చేసిన 2 వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు చేసుకోవాలి. మొబైల్స్లో వాటిల్లో దయచేసి చేయవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే సెంటర్లోకి వెళ్ళిపోయింది. యూజీసీ ఆంధ్ర యూనివర్సిటీ క్లారిఫికేషన్గా చెప్పారు, జిరాక్స్ కాపీలు కానీ అటువంటివి ఎంటర్టైన్ చేయను అన్నారు. సో ఫ్రెండ్స్, అడ్మిషన్ ప్రాసెస్కి వెళ్తాము, బట్ సిస్టమ్కి తెలియదు కాబట్టి మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అక్కడ రిజెక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోమేటిక్గా అడ్మిషన్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఎంటర్ అయింది ఫ్రెండ్స్. తర్వాత అడ్మిషన్ ఇయర్ 2024 అని, అకాడమీ ఇయర్ 2024 అని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్.
తర్వాత యూజీ అండ్ పీజీ. యూజీ అంటే గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళని యూజీ అంటారు ఫ్రెండ్స్. అంటే డిగ్రీ డిగ్రీ చేసే వాళ్ళని యూజీ అంటారు ఫ్రెండ్స్. పీజీ అంటే వేరు, యూజీ అంటే వేరు. అంటే యూజీ తర్వాత పీజీ వస్తుంది ఫ్రెండ్స్. మనం యూజీని సెలెక్ట్ చేసుకోవాలి. యూజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఏదైతే కోర్సెస్ ఉన్నాయో బీఏ, బీకామ్, బీఎస్సీ, మీకు కావాల్సిన కోర్సుని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు క్లిక్ చేస్తే దాన్ని బట్టి మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఏదైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత యాక్చువల్లీ తర్వాత మనకి బీఎస్సీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయని చూపిస్తుంది ఫ్రెండ్స్. బీఎస్సీలో 4 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. 4 గ్రూప్స్లో ఫస్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ ఉంది ఫ్రెండ్స్. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, బట్ మీరు దయచేసి అర్థం చేసుకోండి, బాబు ఏదైతే ఇంట్రెస్ట్ గా చదువుతున్నారో, ఎక్కువ మార్కులు వస్తున్నాయో అది మాత్రమే రెఫర్ చేయండి. అనవసరంగా వేస్ట్ గా మీరు సజెస్ట్ చేయొద్దు. పిల్లల్ని అర్థం చేసుకున్నతే స్కోర్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీడియం అనేది యాక్చువల్గా మీరు బిఎస్ అనేది క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మ్యాండేటరీగా మీడియం అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందని యూనివర్సిటీ వారు చెప్పారు. బట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్. ఏఈ స్టాఫ్ అండ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారని అంటున్నారు ఫ్రెండ్స్. దాంట్లో మనకి ఎవరు లేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు నియరెస్ట్ సిటీ కానీ, మీరు నియరెస్ట్ కాలేజీని కానీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మాది విజయవాడ కాబట్టి నేను విజయవాడ అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నియరెస్ట్ ఏదైతే ఉందో ఈ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు మెన్షన్ చేసుకుని కాలేజీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏబిసి కార్డ్ అనేది నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే డిఈబి కార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 2 కార్డుల గురించి మీకు అవగాహన లేకపోతే మేము బిఫోర్ చేసిన లింక్స్ అనేది మేము ఈ వీడియో కింద ఇస్తాం ఫ్రెండ్స్. ఈ 3 లింక్స్ మీరు చూస్తేనే క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్. మేము ఎంటర్ చేస్తున్నాం, వీడియో అనేది స్కిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇది మీకు బాగా క్లారిటీగా ఉంది. ఓకే, మనకి సంబంధించినంత వరకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారం స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నేము, మెయిల్ ఐడి, ఐడి ప్రూఫ్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో ఐడి నెంబరు. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ ఐడి ఏమైనా సబ్మిట్ చేస్తే అది ఫ్రెండ్స్ కంట్రీ, స్టేట్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ మాత్రం చేయాలి ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ సెక్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎకనామికల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, అంటే మన ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. జెండర్ అనేది ఎవరికైనా కామనే, అది మీరు ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్. ఓకే, స్టడీ ఏం చదివారు అనేది. మ్యారీడా అన్మ్యారీడా అడుగుతుంది ఫ్రెండ్స్. మ్యారేజ్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ ఫ్రెండ్స్. తర్వాత క్యాస్ట్ ఏంటని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్స్, ఈడబ్ల్యూసి, ఓబీసీ. అది మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఓబీసీ పెట్టామని మీరు ఓబీసీ పెట్టమాలి ఫ్రెండ్స్. మీ క్యాస్ట్ని బట్టి మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా మీకు స్పోర్ట్స్ సంబంధించిన అప్లికేషన్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సంబంధించినవి ఇక్కడ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఎన్సిసి కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఏదైనా ఉంటే, లేదంటే నాట్ అప్లికబుల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్పెషల్ కేటగిరీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలు ఏమైనా ఉంటే అవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్.
ఏరియా నేమ్ వచ్చి రూరల్ అర్బన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. సిటీకి సంబంధించిన వాళ్ళు అయితే రూరల్ ఫ్రెండ్స్, అర్బన్ ఫ్రెండ్స్. రూరల్ అంటే పల్లెటూరుకి సంబంధించిన వాళ్ళందరూ పల్లెటూరు రూరల్ అంటారు ఫ్రెండ్స్. రూరల్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంప్లాయర్ ఎవరైనా ఫాదర్ కానీ మదర్ కానీ ఎంప్లాయర్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బౌత్ ఆర్ ఒకటేనా అని అడుగుతుంది. అంటే 2 అడ్రసెస్ అడుగుతుంది ఫ్రెండ్స్, టెంపరరీ ఆర్ పర్మనెంట్. ఇఫ్ బౌత్ అడ్రస్ ఈ సేమ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఆలోచించండి, పెట్టండి ఫ్రెండ్స్. 2 అడ్రస్లు కావాలంటే 2 అడ్రస్లు ఇవ్వాలి, లేదనుకుంటే సింగిల్ అడ్రస్సే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అడిగింది యాక్చువల్గా ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అవి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే రూల్ ప్రకారం ఏంటంటే ఈ సైజుల ప్రకారం ఉండాలి ఫ్రెండ్స్. ఫోటో అండ్ సిగ్నేచర్ సైజ్ వచ్చి 30 KB పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే జేపీజే ప్రతి ఒక్కటి 10th ఇంటర్ క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జేపీజేలో ఉండాలి. 500 KB కన్నా డౌన్లో ఉండాలి. ఇమేజ్ మినిమమ్ 100 to 50 మినిమంలో ఉండాలి మ్యాక్సిమం సైజు. ఓకే, ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. అప్డేట్ డిఓబి అని అడిగారు, ఆధార్ కార్డ్ అడిగారు, అప్డేట్ ఫోటో సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే అప్డేటెడ్ ఇంటర్ పాలిటెక్నిక్ ఐటీఐ. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఏబిసి ఇక్కడ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ అనేది సబ్మిట్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మేము అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ కొడతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా అడిగిన రూల్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను, అన్ని సక్సెస్ఫుల్గా వచ్చినాయి. బట్ ఫైనల్లో ఫినిష్గా ఏంటంటే సబ్మిట్ కొడుతున్నాను ఫ్రెండ్స్. ఐ విల్ సబ్మిటెడ్ దిస్ అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్లీ అండర్టేకింగ్ అని వచ్చింది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే మనం సబ్మిట్ చేసినవన్నీ వస్తుంది. సబ్మిట్ అని కొట్టాను, ఇవన్నీ మనకి మళ్ళీ షో చేస్తుంది ప్రతి ఒక్కటి. ఓకేనా? ఓకే, డన్ అని సబ్మిట్ కొడతాం ఫ్రెండ్స్. చలన పేమెంట్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. చలన పేమెంట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ రూల్స్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, డెబిట్, క్రెడిట్, యూపీఐ అనే వీడియో వచ్చింది. మీరు పేమెంట్ ప్రకారం చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది ఆపరేటింగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని కాబట్టి ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే వీసా క్రెడిట్ కార్డ్ ఏంటని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డ్ మోడల్ బట్టి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫైనల్గా అక్నాలజ్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్, ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అని. అప్పుడు కన్ఫర్మేషన్ అయినట్టు ఫ్రెండ్స్. ఇది ప్రింట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఇది దాచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏంటంటే ఫర్దర్గా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఏం డీటెయిల్స్ కావాల్సిన ఇక్కడ నుంచే మనకి అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా సపోర్టింగ్ కావాలంటే ప్లీజ్ కాల్ మీ మై నెంబర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.